నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. మానవుని జీవితం కష్ట సుఖాలు సమస్యలతో మిళితమై ఉంటుంది. వీటిని చూసి నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. కానీ మన ప్రతి సమస్యకి కారణం మనమే అంటున్నారు. మరి వీటిని పరిష్కరించుకోవడం కూడా చాలా తేలిక అంటున్నారు అద్వైత క్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ ఈకే గిరీష్ గారు. మరి ఈరోజు వారితో మాట్లాడి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. మీరు లైవ్కి కాల్ చేసి మీకున్నటువంటి సమస్యలు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. మొదటిగా మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి, ఒంగోలు. లక్ష్మి గారు, గిరీష్ గారు ఉన్నారండి, మాట్లాడొచ్చు మీరు. హలో. ఓకే గిరీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్, మరి మా బాబు 7 years చనిపోయాడు. కానీ వాడు బ్రతుకున్నప్పుడు సినిమాలు అట్లా ఇట్లా కాకుండా ఓన్లీ గుళ్ళు ఏ సందర్భం వచ్చినా ఏ వారం వస్తే ఆ గుడికి అట్లా తిప్పుతా ఉన్నాం సార్. అయితే వాడు ఇప్పుడు మళ్ళీ భర్త అనేది ఉంటే ఆ పవర్ అనేది వాడికి కంపల్సరీగా ఉంటుందా? ఆ దేవుడి దగ్గర తిప్పిన పవర్, గుళ్ళకి తిరిగిన పవర్, మెట్లు తిరుపతి కూడా ఆ మెట్లు నడిచి తీసుకెళ్ళాం సార్. ఆ పవర్ అనేది ఆ పుణ్యం అనేది జన్మలో ఉంటుందండి. అంటే మరలా అతను చనిపోయాడు, మరలా కొత్త జన్మ తీసుకుంటే దాంట్లో అది కంటిన్యూ అవుతుందా అని చెప్పేసి. డెఫినెట్లీ అండి. ఎక్కడితో ఎండ్ అవుతుందో మరలా అక్కడ నుంచి మరలా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మరలా అది కంటిన్యూ అవుతుందండి, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఓకే, నెక్స్ట్ కాల్ అండి. హలో. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రేవతి. రేవతి. అవునండి. గిరీష్ గారు ఉన్నారండి, మీ సందేహం ఏంటో అడగండి. హలో సార్, నమస్కారము. నేను జాబ్ కోసం ట్రై చేయాలనుకుంటున్నాను. అది చెప్పండి. వస్తుందా రాదా అని కాల్ చేశాను. అంటే వస్తుందా రాదా అంటే మనము గట్టిగా కాన్స్పైర్ చేస్తే ఏదైనా పాసిబుల్ అవుతుందండి. లేదు అని అన్నప్పుడు ఏంటంటే ఈ డౌట్ ఉండకూడదు. వస్తుందా అంటే వస్తుంది అనే దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. అలా ఫోకస్ చేయడం కనుక ప్రారంభించారు అంటే ఖచ్చితంగా మీకు చేంజ్ అవుతుంది, మీకు అద్భుతమైనటువంటి లైఫ్ కూడా రావడం జరుగుతుందండి. సో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆర్ లేదు అని అన్నప్పుడు ఏంటంటే అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుందండి, కాన్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ అండి. ఓకే గిరీష్ గారు, మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది, సంకల్ప బలం ఉండాలి అని చెప్తూ ఉంటారు. అంటే చాలా అనుకుంటున్నాము అవి జరగట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అంటే ఎలా సంకల్పించుకునే విధానంలో మార్పు ఉండాలి అంటారా, ఎలా ఉండాలి అంటారు? అంటే వాటికి కొన్ని ట్రేడ్ సీక్రెట్స్ ఉన్నాయండి. సో ఎలా చూడాలి, ఎలా సంకల్పించాలి, ఎన్ని సెకండ్ల పాటు చూడాలి, ఇలాంటి కొన్ని ఉన్నాయన్నమాట. ఈ టెక్నిక్స్ అన్నీ ఏంటంటే మనము అమృత ప్రక్రియలో కానీ, కుబేర ప్రక్రియలో కానీ, ధన్వంతరిలో కానీ వీటన్నిటిలో చెప్పించడం జరుగుతుంది. ఒక్కొక్క ఎనర్జీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ రావాలి అనుకుంటే, డబ్బు రావాలి అని అనుకుంటే వచ్చేస్తుందండి. ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు, ఎంత ఎకనామికల్గా అయినా సరే గెయిన్ అవ్వచ్చు. అది పెద్ద కష్టమైన థింగ్ కాదనమాట. సో దానికి కావాల్సింది ఏంటంటే సరైన అవగాహన కలిగి ఉండాలి. సరైన అవగాహన కలిగి మనం కనుక దాని మీద ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే దానికి ఒక నియమం ఉందండి. ఆ నియమాన్ని కనుక మనం అప్లై చేయగలిగామంటే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వాటర్ బాయిల్ స్టేజ్ ఎంత అండి? ఇట్స్ ఆల్మోస్ట్ 100. అదే మిల్క్ దగ్గరకు వచ్చే లోపలికి 101 or 102 ఇట్లా ఉంటుంది. సో అది బాయిలింగ్ స్టేజ్. అదే మనము ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, అది రూమ్ టెంపరేచర్ దగ్గరే ఎవాపరేట్ అవుతుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క థియరీ ఉంటుంది. సిమిలర్లీ ఆరోగ్యం కావచ్చు, ప్రేమ కావచ్చు, లేకపోతే డబ్బు కావచ్చు, పదవి కావచ్చు, ఎక్సెట్రా ఏదైనా కావచ్చు, అవి వర్కౌట్ అవ్వాలి అని అంటే దానికి విజువలైజేషన్ అంటే వాటికి ఒక టైము, ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా ఇప్పుడు కనుక చెప్పాము అని అనుకోండి, ఇప్పుడు చెప్తే ప్రాబ్లం ఏం కాదు. బట్ వీళ్ళు వాడడంలో ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా వాడారు అని అనుకోండి, ఎలా తయారవుతుంది అని అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అదే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక 5 days పాటు, లేకపోతే వాళ్ళకి ఆల్మోస్ట్ 3.5 hours ప్రతిదీ వివరించుకుంటూ వస్తాం అనమాట. ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎందుకు. ఇప్పుడు రెగ్యులర్గానే మనం ఒక ప్రోగ్రామ్ చెప్తుంటేనే ఇంత ఇన్స్పిరేషన్గా అందరికీ చేంజ్ అవుతుందంటే దాని గురించే ఒక 3.5 గంటల సేపు మనం మాట్లాడుతూ 5 days ఒక్కొక్కసారి ఫ్రైడే ప్లస్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ కూడా చెప్పేస్తానండి. అంటే దగ్గరగా 6 classes into 3.5 జరుగుతుంది. 8.5 దగ్గర 21 hours చెప్తున్నాం మేము క్లాసెస్. సో 21 hours ఒక మనీ అనే కాన్సెప్ట్ గురించి చెప్తూ ఉన్నాము అని అంటే దాంట్లో ఎంత డెప్త్ సైన్స్ ఉంటే అంత కుదురుతుంది. 21 hours క్లాస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 28 books అండి. అంత సెషన్ ఉంటుంది, అంతటి నాలెడ్జ్ ఉంటుంది, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ వివరించిన తర్వాత నేను చెప్తున్నానండి, ఎటువంటి బిలో యావరేజ్ క్యాండిడేట్ కూడా ఈ కాన్సెప్ట్ని అప్లై చేయగలిగితే ఎకనామికల్గా రిచ్ అయి తీరాల్సిందే అండి.
అన్ని సమస్యలకి క్లాసెస్ రూపంలో ఒక 5 days కోర్స్ రూపంలో అందిస్తున్నారండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమేమి క్లాసెస్ ఉన్నాయి? అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అమృత ప్రక్రియ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ 21st నుంచి కుబేర ప్రక్రియ ఉంది. ఈ 21st కుబేర ప్రక్రియ ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ వెల్త్ సైన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. 26th నుంచి ధన్వంతరి ప్రక్రియ హెల్త్ సైన్సెస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంటుందండి. సో కుబేర ప్రక్రియ ఇస్ బేసిక్గా చెప్పాలి అని అంటే మనీ అంటే ఏంటి, ప్రాస్పరిటీని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఏ విధంగా మనం అట్రాక్ట్ చేస్తే మనకి ప్రాస్పరిటీ అనేది రావడం జరుగుతుంది, దానికి మనం ఫాలో అవ్వాల్సిన మెథడాలజీస్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాని గురించి చెప్పడం జరుగుతుంది. గిరీష్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పొల్యూషనే కావచ్చు, రకరకాల మనం తీసుకున్నటువంటి డైటే కావచ్చు, అనేక రకాల అనారోగ్య సమస్యలకి గురవుతున్నారండి. మరి మీరు అనారోగ్య సమస్యల కోసం ధన్వంతరి ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అసలు దీని విధి విధానం ఎలా ఉంటుంది? ధన్వంతరి క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత, కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వారు ఎలా మారుతారు? ఫస్ట్ అండి, ధన్వంతరి క్రియ అన్నది ఏంటి అని అంటే దిస్ ఈస్ అడ్వాన్స్డ్ ప్లాసిబో థియరీ అండ్ నాసిబో థియరీ. ప్లాసిబో థియరీ అంటే మనం ఏదైతే అంటే మన మైండ్కి సజెషన్ ఇస్తూ ఉంటామండి, ఇది మానుతుంది అని చెప్పి మనం అనుకుంటే మానిపోతుంది. ఇదంటే మన బాడీ వింటుంది అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అంటే ఆవులు ఎంత వస్తుంది అని చెప్పి కనుక అన్నాము అని అనుకోండి, ఎవరైనా ఆవలించారు అని అనుకోండి, ఇమీడియట్లీ పక్కన వాళ్ళు ఆవలిస్తారు. ఆ తర్వాత దాన్ని చూసి ఇంకొక ఇద్దరు ఆవలిస్తారు. ఎలా జరిగింది ఇది, ఏమవుతుంది అంటే క్యాప్చర్ చేస్తుంది బ్రెయిన్ ఇమీడియట్లీ. సో క్యాప్చర్ చేసి ఆ రసాయనాన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. నువ్వు స్ట్రెస్ అయిపోయావు, నువ్వు కూడా ఆవలించు అని చెప్పేసి. ఇట్లా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. కావాలంటే ఇప్పుడు టీవీ చూస్తున్న వాళ్ళకు కూడా ఒక 2-3 ఆవలింత వస్తుంది, చూడండి వచ్చేసి ఉంటుంది. సో ఇది ఎలా అంటే మైండ్ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే యువర్ బాడీ బీ కేర్ఫుల్ వైల్ యువర్ టాకింగ్, యువర్ బాడీ ఈజ్ లిజనింగ్ అంటారు. అంటే నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు, నీ శరీరం వింటూ ఉంది అని చెప్పేసి అంటారు అనమాట. దీని మీద ఒక బయాలజిస్ట్, సూపర్ బయాలజిస్ట్, సెల్ బయాలజిస్ట్ ఒక అతను ఉన్నారు. ఆయన దీని మీద రీసెర్చ్ చేశారు. అతని పేరు బ్రూస్ లిప్టాన్. అతను సెల్ బయాలజిస్ట్ అనమాట. అతను ఏం చెప్తున్నాడు అని అంటే అతను చాలా పిహెచ్డి చేశారు దీని మీద అండ్ ఈజ్ అవార్డ్ విన్నర్ ఆల్సో. ఆయన ఒకటే చెప్పారు, మన ఈ సెల్లో కూడా న్యూక్లియస్ అనేది ఒకటి ఉంటుంది, ఇది ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఏదైతే బ్రెయిన్ నుంచి వస్తున్నటువంటి వేవ్స్ కావచ్చు, సజెషన్స్ కావచ్చు, ఇవి వింటూ ఉంటుంది. అంటే ఒక మనిషి రోగానికి పడ్డాడు అని అంటే అతని యొక్క ఆలోచనల మూలకంగానే జరుగుతూ ఉంటుంది. మనం కనుక పాజిటివ్ ఆలోచనలు కనుక చేస్తూ వచ్చాము అని అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావచ్చు. అయితే అంత ఆషామాషిగా విందండి బ్రెయిన్. ఎందుకనంటే మనం ఒక నెగిటివ్ని విన్నంత ఈజీగా పాజిటివ్ని వినలేము. మనకి ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఎలా ఉండాలి అని అంటే నేను సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఇంట్లోకి పాము వచ్చేసిందండి. ఇప్పుడు పాము వచ్చిన తర్వాత మనం దాన్ని ఏమనకుండా మన పని వరకు లేకపోతే జస్ట్ ఆ డోర్స్ ఓపెన్ చేసి కనుక పెట్టాము అంటే వచ్చిందే అలా ఇలా చూసుకొని మొత్తానికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. బట్ మనం ఏం చేస్తాము, జనరల్గా ఇక పాము రావడంతోనే అరవడము, ఏవైతే బిందులు ఏవైతే ఉన్నాయో అయితే వాటి మీద వేయటము, తర్వాత గందరగోళాన్ని క్రియేట్ చేస్తాం. అది కన్ఫ్యూజన్లో మనిషిని కాటేయచ్చు, లేకపోతే ఎక్కడైనా దాక్కోవచ్చు. అది రాదు, మనము రాలేము. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. సమస్య కూడా అంతే, రోగం కావచ్చు, సమస్య కావచ్చు. ఆ సమస్యని సమస్యలాగా చూసుకోకుండా వీళ్ళు ఇంకా భయానికి, ఆందోళనకి లోనైపోవడం వల్ల ఏమవుతుంది అంటే ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రాబ్లంని అలా ఎక్కువ కాకుండా, ప్రాబ్లం లాగా కాకుండా సొల్యూషన్ వైపు చూసి, ఈ ప్రాబ్లం రావడం గల కారణం ఏంటి, ఈరోజు పెద్ద బయాలజిస్టులు, తర్వాత ఆల్మోస్ట్ డాక్టర్స్ కూడా, అలోపతిలో ఉన్నటువంటి డాక్టర్స్ ఏమంటున్నారు, మీ స్ట్రెస్ వల్లే మీకు ఇన్ని రోగాలు వస్తున్నాయి, మీ స్ట్రెస్ వల్లే మీకు ఈ సమస్యలు వస్తున్నాయి, స్ట్రెస్ తగ్గించుకోండి, రిలాక్స్గా ఉండండి అని చెప్పేసి అంటున్నారు. మనిషి లోపల కోపము, ద్వేషము, ఇలాంటి బాధ, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉన్నప్పుడు కూడా ఏమవుతాయి అని అంటే వారికి అనారోగ్య సమస్యలు రావడానికి జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి రోగాలను మనం కనుక వీటికి రావడానికి గల మూల కారణాలు కనుక పరిశీలించాము అని అంటే షాక్ తింటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ పార్ట్నర్తో కనుక వ్యతిరేకంగా కనుక ఉన్నారు అని అనుకోండి, వాళ్ళకి అల్సర్ వస్తుంది. అండ్ ప్రేమకి నోచుకొని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఒక 55 or 60 years వాళ్ళు కనుక చూసామంటే అర్థరైటిస్, రుమటైటిస్తో బాధపడతారు, మోకాళ్ళు నొప్పుల సమస్యలు, వీటన్నిటితో. వాళ్ళని కనుక మనం చూసాము అని అంటే వాళ్ళు అరే ఇంత పెద్ద వాళ్ళకి ఏమైంది, మామూలుగా ఉన్నారంటే అంటే ముట్లు అడిగే కాలం వచ్చేసింది, సో కాబట్టి ఇట్లా జరిగిపోయింది, లిగమెంట్ ప్రాబ్లము అని చెప్పేసి అంటున్నారు. అది కాదు, వాస్తవానికి వాళ్ళకి ప్రేమ అందట్లేదు. సో ప్రేమ అందట్లేదు కాబట్టి ఆ స్ట్రెస్ ఏమవుతుందంటే అక్కడ పోయి టాక్సిన్లా చేరుతుంది, అది పాయిజన్లా మారుతుంది. దే ఆర్ సీకింగ్ లవ్ ఫ్రమ్ అదర్స్ యాక్చువల్లీ. సో ఆ ప్రేమను మనం ఇవ్వలేకపోతున్నారు కాబట్టి వీళ్ళకి ఆ ప్రాబ్లం వస్తూ ఉంది. సో కిడ్నీలో కొంతమందికి యూరినల్ ప్రాబ్లం వచ్చేస్తుంది, కిడ్నీ స్టక్ అయిపోతాయి, అభద్రతా భావంతో ఉన్నారని అర్థం అనమాట. ఇప్పుడు బాగా ఆర్థికంగా బాగా నష్టంలో ఉన్న వాళ్ళని తీసుకున్నామంటే కరెక్ట్గా బ్యాక్ బోన్లో ప్రాబ్లం వస్తుంది. లవ్ అనేది లేదు అని అనుకున్న వాళ్ళకి షోల్డర్ దగ్గర ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎక్కువ విపరీతంగా ఆలోచన చేస్తున్న వాళ్ళకి ఏంటంటే మైగ్రేన్ రావడానికి సమస్యలు ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం
సెక్సువల్ ఫీలింగ్స్ని బహిర్గతంగా కాకుండా ఇంటర్నల్గా విపరీతంగా కంట్రోల్ చేసుకునేసి దానికి ఏదో తప్పు భావన ఉన్న వాళ్ళకి ఫిట్స్కి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మెడికల్ సైన్సెస్ చెప్తున్నాయి. సో ఇలా కాదు లైఫ్ స్టైల్ని, నువ్వు ప్రశాంతంగా బతకాలి, చాలా అద్భుతంగా బతకాలి, ఎప్పుడు నవ్వుతూ ఎనర్జెటిక్గా అద్భుతంగా ఉన్నట్లుగా చేయగలిగితే జీవితం చాలా అద్భుతంగా మారుతుందని చెప్పేదే ధన్వంతరి క్రియ అండి. సో ధన్వంతరి క్రియలో ఏంటనంటే ఆప్టిమిస్టిక్ వ్యూ ఎలా ఉండాలి, లైఫ్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, చాలా ప్లెజెంట్ లైఫ్ని మీరు పొందాలంటే ఎలా ఆలోచన చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఒక హీలింగ్ ఎనర్జీ అనేది కూడా ఉంటుంది. ఈ హీలింగ్ ఎనర్జీ ఏం చేస్తుంది అని అంటే వాళ్ళ యొక్క రోగాలని అదే క్లియర్ చేస్తుంది. అంటే వీళ్ళకి సింపుల్గా చెప్పాలి అని అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి రోగం అనే ఆలోచన పరిపూర్ణంగా వెళ్ళేలాగా ఇది ఇక్కడ మేము ట్రైన్ ఇవ్వడం జరుగుతుంది. మంత్ర ఉంటుంది, ఒక యోగ సాధన విధానం ఉంటుంది. దాన్ని ఎవరైనా ఫాలో అయితే ఆటోమేటిక్గా హీల్ అయిపోతారండి. సో చేసిన తర్వాత ఎలా ఉంటారు అని అంటే, వన్ ఆఫ్ మై స్టూడెంట్ యొక్క కిడ్నీ రిపోర్ట్ చెప్తానండి. అతనికి 1500 ఉండేదన్నమాట. కెరోటిన్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీలో ప్రోటీన్ అది ఒకటి. సో దాని లెవెల్ ఎక్కువగా ఉన్నింది. దాని తర్వాత పరిస్థితి ఏంటంటే ఆయనకి ఆల్మోస్ట్ 250కి వచ్చేసింది. సో ఆల్మోస్ట్ చాలా చేంజ్ అయింది. ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. అంటే కొన్ని మనం పర్సనల్గా చెప్పుకోలేము, ఎందుకంటే హెల్త్ అన్నది ఏంటంటే పర్సనల్ లైఫ్కి సంబంధించింది, దాన్ని బహిర్గతంగా చెప్పేది కాదు. బట్ ఐ హ్యావ్ సీన్ నెంబర్ ఆఫ్ మెరాకిల్స్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ కాన్సెప్ట్లోకి వచ్చేవాళ్ళు మరలా ఇంకా పెరుగుతూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చిన వాళ్ళు ఇంకా మళ్ళీ వచ్చి వింటున్నారు. వచ్చిన వాళ్ళు మరలా ఎందుకు వింటారు, అక్కడ ఏదో ఉంటేనే కదా వస్తూ ఉన్నారు. సో నా క్లాస్కి ఎవరైనా వచ్చి చూసినట్లయితే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. చాలామంది రిటర్న్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు, మరలా వచ్చి వింటారనమాట. ఎందుకంటే ఇంకా ఏమన్నా కొత్త టాపిక్ తెలుసుకోవచ్చు, ఇంకా హెల్తీగా మారడానికి ఏమైనా టాపిక్స్ ఉంటాయనేసి నేను ఏదైతే అప్డేట్ అవుతానో ఇమీడియట్లీ చెప్పడం జరుగుతూ ఉంటుందండి స్టూడెంట్కి. సో మా యొక్క కాన్సెప్ట్లో ఏంటనంటే ఎటువంటి ఆలోచనలు చేయడం వల్ల, అంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మనము హెల్త్ సిస్టమ్ కనుక చూసాము అని అనుకోండి, స్వైన్ ఫ్లూ సర్వవిహారం అన్న తర్వాత ఇక స్టార్ట్ అవుతుందండి. స్వైన్ ఫ్లూ అందరికీ పట్టేస్తుంది. అదే పేపర్లో మీకు న్యూస్ రాకపోతే ఆ వ్యాధి బయటకు కూడా రాదు. ఇప్పుడు జీకా వైరస్ అనేది ఒకటి ఆఫ్రికాలో వచ్చింది, ఏమి ఇక్కడ రావట్లేదు ఎందుకంటే దాని గురించి పెద్దగా రాలేదు. అదే కనుక ఇక్కడ జీకా వైరస్ గురించి ప్రతిరోజు కనుక వచ్చిందని అనుకోండి, ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. మనం ఏ రోగం గురించి అదే పనిగా వింటూ ఉంటామో మన బ్రెయిన్ దానికి తగ్గట్టు ప్రతిస్పందించి మనకు అటువంటి రోగాలు అందించడానికి సహాయపడుతుంది. సో మన రోగాలు వద్దు, మనకు ఆరోగ్యకరంగా కావాలి అని అనుకున్నామనంటే మనం ఎప్పుడు ఐఎమ్ హెల్దీ అని చెప్పి అనుకుంటూ ఉంటే కూడా ఆరోగ్యం తొందరగా మారడానికి అవకాశం ఉంటుంది. బట్ ధన్వంతరి ప్రక్రియ ఏంటనంటే కంప్లీట్గా లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, దానికోసం పథ్యాలు, తర్వాత ఈ యోగాసనాలను లేకపోతే ఎక్సర్సైజ్ అనో ఇట్లాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేసుకుంటూనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా వచ్చింది ఇలా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నీ ఆలోచనలో పుట్టింది నీ ఆలోచనల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇది పెద్ద కష్టమైన థింగ్ కాదు, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చెప్తుందండి. గిరీష్ గారు, మనకి చాలామంది కాల్స్ చేసి అడిగేది ఆర్థిక సమస్యల గురించి చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. మాకు సరైన ఉద్యోగం లేదు, వ్యాపారం సరిగ్గా నడవట్లేదు అని చెప్పేసి. డబ్బు సంపాదించడం మీరు చాలా తేలిక అంటున్నారు, అంటే వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, విఫలమవుతూ ఉన్నారు. అంత తేలిక అంటున్నారు, ఎలా సాధ్యమవుతుంది? ఇదే అండి కుబేర ప్రక్రియ అనే ఒక కాన్సెప్ట్. అంటే కుబేర ప్రక్రియ అంటే ఇక్కడ ఏదో యంత్రం ఒకటి పెట్టేసి తర్వాత మళ్ళీ అక్కడ పూజలు వ్రతాలు ఇలాంటివి చెప్పించేది కాదు. డబ్బు రావడానికి ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని కనుక ఎవరైతే అప్లై చేయగలుగుతారో ఖచ్చితంగా, అంటే ఒక రాయిని ఇప్పుడు నేను ఇట్లా కింద వేసాను అనుకోండి, నేను వేసినా పడుతుంది, మీరు వేసినా పడుతుంది, ఇంకా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వేసినా పడుతుంది రాయి. అంటే నా కోసం ప్రత్యేకంగా మీకోసం ప్రత్యేకంగా అలా పడ్డం అన్నది ఉండదు. సో పడ్డం అన్నది కామన్. అయితే ఎందువల్ల పడుతుంది అని అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అని అంటాం అనమాట. సిమిలర్లీ ఇక్కడ మనీ అనేది కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ కనుక కరెక్ట్గా అప్లై చేయగలిగాము అని అనుకోండి, డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. అయితే ఇక్కడ మ్యాక్సిమం కన్ఫ్యూషన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో మనీ సంపాదించే వాళ్ళు కేవలం మనీ అనే దాని మీద మాత్రమే ఆలోచనలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది, మనలాగా ఉండదు. సో వారి యొక్క ఐడియాలజీ అండ్ ప్రీవియస్లో ఒక్కొక్కరు సాధన చేసిన విధానాలని వీటన్నిటిని అనుసంధానం చేసి తయారు చేయబడింది కుబేర ప్రక్రియ. కుబేర ప్రక్రియ అంటే కుబేరుడు కావడానికి ఉపయోగించుకునే ప్రక్రియ, అంటే ఆ మెథడ్ అని అర్థం అనమాట. ఈ కాన్సెప్ట్లో సింపుల్గా మనం టార్గెట్స్ని బిల్డ్ చేసుకోవటం ఎట్లాగా, ఏ విధంగా థాట్స్ని రిలీజ్ చేయాలి, థాట్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనే దాని గురించి కంప్లీట్గా వివరించడం జరుగుతుందండి. ఛాలెంజింగ్ కాన్సెప్ట్ ఇది. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఎవరు చెప్పరండి. ఇదే కనుక అబ్రాడ్లో కనుక ఉన్నాయి, ఇప్పుడు చాలా ఉన్నాయి, మైండ్ వ్యాలీ అనేసి, తర్వాత బాబ్ ప్రోక్టర్స్, ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వెల్త్ సైన్సెస్ చెప్తారు. మీరు ఒక క్లాస్కి అటెండ్ అవ్వాలి అని అంటే 10 lakhs నుంచి 50 lakhs వరకు కండక్ట్ చేస్తారు. జనరల్ నార్మల్గా ఇవి అసలు నిజం చెప్పాలి అని అంటే మనం చెప్పే దాంట్లో ఒక కనీసం 1% or 2% చెప్పే వాళ్ళే ముంబైలో కానీ ఇంకెక్కడో చాలా వేలకు
పెట్టి క్లాసెస్ కండక్ట్ చేస్తారు. అది కనుక విన్నారు అని అనుకోండి, దానికి దీనికి కంపారిజన్ చేసామనంటే అసలు నత్తకే నాగలోకి అనుకున్నంత వేరియేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటనంటే మనీ ఎలా రావాలి, మనీ రావాలి అంటే ఒక నియమం ఉంటుందన్నమాట. ప్రతిదీ ఒక నియమం. భగవంతుడికి ఎలా మనం పూజ చేయాలి, ఏ విధంగా చేస్తే మనకు మనీ అన్నది రావడం జరుగుతుంది. ఆ డబ్బు కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, సో ఖర్చులు కంట్రోల్ చేయాలని అంటారు. ఎప్పుడైతే ఖర్చులు కంట్రోల్ చేస్తాం ఇన్కమింగ్ ఆగిపోతుంది. సో ఇన్కమింగ్ ఆగకూడదు, అవుట్ గోయింగ్ ఉండకూడదు, అంటే పోతూ ఉండాలి. సో దాన్ని ఎలా ఎలాబరేట్ చేసుకోవాలి? హ్యూజ్గా ఇన్కమింగ్ పెరిగిపోయింది అనుకోండి, మహా అయితే 10 రూపాయలు పోవడం పెద్ద కష్టం కాదు. 100 రూపాయలు వచ్చిన వ్యక్తికి 100 రూపాయలు ఖర్చు అయిపోతే కష్టం ఉంటుంది. అదే 1000 రూపాయలు వచ్చినప్పుడు 100 రూపాయలు ఖర్చు అయితే ప్రాబ్లం లేదు కదా. సో ఖర్చు అలాగే ఉంది, కానీ రాబడి పెరిగింది. రాబడి పెరిగే విధానాల గురించి ఇక్కడ మేము వివరించడం జరుగుతుంది అనమాట. మొత్తం విశ్వంలో ఉన్నటువంటి సూక్ష్మ నియమాలు ఉన్నాయండి. ఆ 12 నియమాలను కనుక ఎవరైతే ఫాలో అవ్వగలుగుతారో, మేము చెప్పేది ఏంటి అని అంటే నార్మల్గా ఉండే వాళ్ళు కూడా కోటేశ్వర్లు అయిపోవచ్చు. చాలా ఈజీ అండి, అదేదో పెద్ద కష్టమైన థింగ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఆ 5 days ఆఫ్ క్లాస్కి రావడం మాత్రమే వాళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. సో ఆ 5 days ఆఫ్ క్లాస్ కనుక విన్నారు అని అంటే ఎవరైనా సరే ఎకనామికల్గా చేంజ్ అయిపోతారండి. దీంట్లో ప్రధానంగా ఒకవేళ అప్పు ఉన్నట్లయితే వాటిని ఎలా కట్టుకోవాలి, ఎలా కట్టేయాలి, ఎలా చేస్తే మనం అప్పులు కట్టేయచ్చు అంటే దానికోసం మనం ఈ గోడకు కన్నాలు వేసి బ్యాంకులు రాబరీ చేయాల్సిన అవసరమే ఉండదు. సింపుల్ మెథడాలజీ అనమాట. లైఫ్ని ఏ విధంగా మన పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది, కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఇది కావాలనిపిస్తుంది, రేపు అది కావాలనిపిస్తుంది. అలా కాకుండా క్లారిటీగా ఎలా తెచ్చుకోవాలి, డబ్బు ఏ విధంగా వస్తుంది అనే దాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఆ మెథడ్ ఎవరైతే ఫాలో అవుతారో వారికి డబ్బు వచ్చి తీరాల్సిందే. సో దాని మీద ఇది బేస్ అయి పనిచేస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ చాలా బెనిఫిట్ ఓరియంటెడ్ ఏంటనంటే అప్పు ఉంటే దాన్ని ఎలా క్లియర్ చేయాలి, ఒకవేళ మనకు అప్పులు రావాలి అని అనుకోండి దాన్ని ఎలా తెచ్చుకోవాలి. అండ్ మనము టార్గెట్ పెట్టుకుంటాం కొన్ని బిజినెస్లు చేయాలని చెప్పి, అవన్నీ కూడా సవ్యంగా జరగాలంటే ఎలా చేయాలి, కింద ఉన్నటువంటి స్టాఫ్ ఉంటారు వాళ్ళు పనిచేయాలంటే ఎలా చేయాలి, ప్రతి ఒక్కరు హానెస్ట్గా మీకు వర్క్ చేయాలి అని అంటే ఏ విధంగా వాళ్ళని మనం ఎలా సంకల్పించాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం మారుతుంది. ఎందుకంటే వీళ్ళకి డబ్బు కావాలి అని చెప్పి అనుకున్నారు కాబట్టి వీళ్ళకి డబ్బు రావడం కోసం మిగిలిన వాళ్ళు కూడా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇట్స్ అ టోటల్ మాస్టర్ క్లాస్ అండి అది. ఆ కాన్సెప్ట్ విన్న తర్వాత ఆ మొదటి రోజు నుంచే వీళ్ళకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళే చూస్తారు, మెరాకిల్స్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట. అలా ఉంటుంది. గిరీష్ గారు, మీరు కుబేర ప్రక్రియ కానీ అమృత ప్రక్రియ, ధన్వంతరి ప్రక్రియ ఇవి రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉంటారు. అవి ఫ్రీక్వెంట్గా నిర్వహించడం జరుగుతుందా లేదంటే ఎలా చేస్తారు? అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్, అంటే నాకు బయట వర్క్స్ ఉన్నాయండి. అంటే ఇంతకుముందు అంటే ఇండియాలో మ్యాక్సిమం అవైలబుల్ అవుతూ ఉన్నాను. రైట్ నౌ ఏంటంటే నేను కొంచెం నా బిజినెస్, నా పర్పస్ మీద నేను విదేశాలు కూడా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దానివల్ల ఏంటంటే ఈ క్లాసెస్ నేను ఎప్పుడైతే అవైలబిలిటీ ఉంటానో అప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. వీటన్నిటిని కూడా మనం టెలివిజన్ ద్వారా తెలియజేస్తూ ఉంటాము. సో దానిని బట్టి ఎన్రోల్ ముందుగా చేసుకోవచ్చు. లేకపోతే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకి కనుక కాల్ చేశారు అని అంటే వాళ్ళు మీకు అప్డేట్ ఇస్తారండి. అంటే మీరు కనుక మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నట్లయితే మా వాళ్ళే మీకు కాల్ చేసి డీటెయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము, మీరు రావడం అన్నది, వీటన్నిటి గురించి వాళ్ళు తెలియజేస్తారు. అంటే కుబేర ప్రక్రియ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మంత్లీ వన్స్ అని ఒకసారన్నా పెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే మంత్లీ వన్స్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయండి. అప్కమింగ్లో ఏంటంటే మంత్లీ 2 monthsకి ఒకసారి కండక్ట్ చేయాలన్నటువంటి ఆలోచనలో కూడా ఉన్నాం. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ 25 days నేను ఇంకా భవిష్యత్తులో నేను అబ్రాడ్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో నేను ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను క్లాసెస్ కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో మేము ప్రస్తుతానికంటే సెప్టెంబర్ వరకు అయితే ఎవ్రీ మంత్ అనేది క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్టోబర్స్ నుంచి మాత్రము 2 monthsకి ఒకసారి అనేది ఉంటుంది. ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ తమాషా ఏంటంటే ఇప్పుడు అమెరికా నుంచి, యూకే నుంచి, మలేషియా నుంచి, ఇక్కడ నుంచి కూడా వాళ్ళు ఎస్పెషల్లీ కాన్సెప్ట్ కోసం వస్తున్నారండి. సో వాళ్ళు అడ్వాన్స్ రిజర్వ్ చేసుకుంటున్నారనమాట. అంటే ఎంత పవర్ఫుల్ కాన్సెప్ట్ అది అర్థం చేసుకోండి. వాళ్ళు వీసాస్ అప్లై చేసుకుని ఎస్పెషల్లీ దీనికోసమే వచ్చి కాన్సెప్ట్ చేసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అంతటి చేంజెస్ తీసుకొని వచ్చింది. అంటే మేము ఇంతకుముందు స్కైప్లో చెప్పేవాళ్ళం, ఇప్పుడు స్కైప్ చెప్పడానికి కుదరటం లేదు. కాబట్టి ఏంటంటే ఈవెన్ అబ్రాడ్ నుంచే వస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 members బయట నుంచి వచ్చి నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా పెరుగుతుంది దాని యొక్క రేషియో. సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ముందుగా అడ్వాన్స్ రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గట్టు కాన్సెప్ట్ అనేది బిల్డ్ అవుతుందండి. గిరీష్ గారు, ఈ రోజుల్లో ప్రేమ తగ్గిందని చాలా బాధపడుతూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు పిల్లల నుంచి ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో ప్రేమ తగ్గిపోవడం ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉన్నాము. వీటి కోసం మీరు అమృత ప్రక్రియ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఎలా జరుగుతుంది? దీని విధి విధానం ఎలా ఉంటుందండి? నేను పాజిటివ్ థింకింగ్ని ఎలా చూడాలి, అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి, ది పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ లైఫ్, అండ్ మనం చూసే దృష్టిని బట్టి ఈ ప్రపంచం ఆధారపడి ఉంటుంది అని చెప్పేది మేము ఇక్కడ ప్రధానంగా తెలియజేస్తాం. అండ్ ఇట్ ఈస్ అ ప్రాక్టికలీ ట్రూత్.
సో మనిషి యొక్క మనస్తత్వం ఏంటంటే మనకున్నటువంటి కన్ఫ్యూజన్స్ నేను తరచూ చెప్తూ ఉంటాను. సుమారు ఒక మనిషి తన 18 సంవత్సరాల వయసు వచ్చే దగ్గరికి 11,06,822 సార్లు సంథింగ్ నెగిటివ్ని ఎక్కువగా వినడానికి అవకాశం ఉంటుంది. ఈ నెగిటివ్ విని ఏంటంటే వీళ్ళల్లో డౌట్ ఏర్పడుతుంది, అవతల వ్యక్తుల మీద ఒక రకమైనటువంటి కోపాలు, ద్వేషాలు ఇలాంటివన్నీ ఏర్పడతాయి. దానికి తోడు మనకి ఇప్పుడు ఉన్నటువంటి సీరియల్స్ కానీ ఇలాంటివి కూడా ఏంటంటే వీళ్ళ లోపల ఇంకొంచెం ఈ భయానక వాతావరణాలని, ద్వేషంతో కూడుకున్నటువంటిది దాన్ని తయారు చేస్తూ ఉన్నాయి. సో ఇది కాదు ప్రపంచం అంటే, ఇంకో రకంగా ఉంటుంది. అసలు ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి, అందరితోనే హ్యాపీగా ఉండాలి, జీవితం అంటేనే రియల్ లవ్ అంటేనే జీవితం అంటేనే లవ్ అనే ఒక మెయిన్ సెటప్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్లో వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఉన్నటువంటి అపోహలు వెళ్ళిపోతాయి, లైఫ్ని చాలా నీట్గా బ్యూటిఫుల్గా లీడ్ చేయాలనేటువంటి ఫీల్ జనరేట్ అవుతుంది. కాబట్టి అమృత ప్రక్రియ ఈజ్ రియలీ ఆసమ్ కాన్సెప్ట్ అండి. ఆ కాన్సెప్ట్ చేసిన తర్వాత ఎవరైనా సరే చేంజ్ అవ్వడం జరుగుతుంది. గిరీష్ గారు, ఎంతోమంది క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉన్నారు, వారి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ముఖ్యంగా వారు మిగతా వాళ్ళని తీసుకురావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారా? ఇప్పుడు ఫీడ్బ్యాక్ అనే పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి క్లాస్కి రాని వాళ్ళు కూడా మనకి, నాకు తెలిసి మేబీ భక్తి టీవీ కావచ్చు, ఇక ఏ ఇతర టీవీలో కావచ్చు, ఒక ప్రాయోజిత కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమం బాగుంది, ఈ కార్యక్రమం కంటిన్యూ చేయండి అంటూ ఎప్పుడైనా ఫీడ్బ్యాక్ వచ్చిందా? నాకు తెలిసి టీవీ చరిత్రలో చాలా తక్కువగా ఉంటాయి. వాటిల్లో ఎక్కువగా వచ్చింది మాత్రం ఖచ్చితంగా అద్వైత క్రియ, ఇంకా వేరేదేది కాదు. ఎందుకనంటే పర్సనాలిటీని చేంజ్ చేయడంలో మనం చేస్తున్నటువంటి కృషి ఇంకెవరు చేయట్లేదు అనమాట. సో అంత బాగా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళే ఇంత చేంజ్ అయిపోయారు అని అంటే ఇంకా క్లాస్కి వచ్చిన వాళ్ళు ఇంకే విధంగా చేంజ్ అవ్వాలంటే, అంటే ఒక క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు ఇంకో క్లాస్ జాయిన్ అయిపోతున్నారు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జాయిన్ అయిపోయిన వాళ్ళు చాలామంది అండి. అంటే మొదట అంటే ఎలా వస్తూ ఉండేదంటే, ఒక రోజుకి 3 వచ్చేవాళ్ళు, తర్వాత ఒక క్లాస్కి అనమాట. తర్వాత అది కాస్త 6 అయింది, 6 కాస్త 9 అయింది, 9 కాస్త 10 అయింది, 10 కాస్త 15, 20. ఇక్కడ వచ్చేవాళ్ళు ఏదో హైదరాబాద్ నుంచి మాత్రమే వస్తున్నారనుకుంటే పొరపాటు అండి. శ్రీకాకుళము, విజయవాడ, విజయనగరము, అనంతపూర్, చెన్నై, ముంబై, తర్వాత వచ్చి బెంగళూరు, ఇప్పుడు యుఎస్ఏ నుంచి కూడా వచ్చేస్తున్నారు అనమాట. చాలా మంది వస్తున్నారు. ఎందుకని అర్థమవుతుంది అని అంటే, ఈ కాన్సెప్ట్ యొక్క వర్త్ అన్నది అందరికీ తెలిసిపోయింది. వాళ్ళకి స్ప్రెడ్ చేస్తున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ వాళ్ళని తీసుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వట్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పట్లేదు. ఒక పేరెంట్ అయితే వాళ్ళ అమ్మాయికి ఏదో సమస్య ఉంది, ఒకటే మాట, సార్ నేను ఆ అమ్మాయిని అమృత ప్రక్రియ తీసుకుని వస్తున్నాను అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే హీ నోస్ ది పవర్. వీళ్ళకి ఇలా చెప్తేనే వీళ్ళకి అర్థమవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళ లైఫ్ని ఆ అమ్మాయి చేంజ్ చేసుకోవడం జరిగింది. చాలా చేంజ్ అనమాట, లైఫ్ మొత్తం మారిపోవడం జరుగుతూ ఉంది. ఇది ఒక బ్యూటిఫుల్ సొసైటీని క్రియేట్ చేసే కాన్సెప్ట్ అండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంకా బాగా దీన్ని డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నామండి. గిరీష్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులు అడిగిన ప్రతి సందేహానికి వివరంగా వాటికి వివరాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదా, అద్వైత క్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ ఈకే గిరీష్ గారిని కలిసి మరి మేము ఈ సమస్యలన్నీ నివృత్తి చేసుకోవాలి, వారు నిర్వహించే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్తే. వివరాలకు సంప్రదించండి అద్వైత క్రియ ఈకే గిరీష్, కార్మిక్ ఆస్ట్రో ఎక్స్పర్ట్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ ప్లాట్ నెంబర్ 939, రోడ్ నెంబర్ 48, అయ్యప్ప సొసైటీ, ఆపోజిట్ లైన్ CGR ఇంటర్నేషనల్ స్కూల్, ఆపోజిట్ మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, మాదాపూర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 8125162927, 8179560504. యాంకర్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వివర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.